సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో సాయి భక్తుల్లో ఆనిముత్యం లాంటి వారైన కాకా సాహెబ్ దీక్షిత్ గారి కోసం మనం లాస్ట్ 4 వీడియోస్గా తెలుసుకుంటున్నాం కదా. అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకా సాహెబ్ దీక్షిత్ గారు ఆ విధంగా బాబా గారిని దర్శించుకొని సాయి దివ్య చరణాల చెంతకు చేరిన తర్వాత అనుక్షణం సాయి ధ్యాసలో ఉండాలని, సమయం వీలైతే అంత సమయం బాబా గారు తన సద్గురు యొక్క చరణాల చెంత గడపాలని అనుకొని దీక్షిత్ గారు ఎప్పుడూ ఎక్కువ సమయం షిరిడీలోనే గడిపేవారు. మరి దీక్షిత్ గారు ఆ విధంగా షిరిడీలో ఉండిపోవడం వల్ల అతని ప్రాక్టీస్ అంతా కూడా పోతుంది. మీరు ఈ విధంగా షిరిడీకి గడికి వెళ్తూ ఉంటే వారి పార్ట్నర్స్ అయిన ధను జీషా, రాజా బహదూర్ నారాయణ ఇలా చెప్తారు, మీరు చాలా కేసులు వదిలేసి మీరు గడికి షిరిడీకి వెళ్ళిపోతూ ఉంటే కేసులన్నీ చేజారిపోతున్నాయి. మీరు ఇదే విధంగా చేస్తే పార్ట్నర్షిప్ నుంచి మిమ్మల్ని తొలగిస్తూ ఉంటారు. అయినా కూడా దీక్షిత్ గారు అదేది పట్టించుకోకుండా షిరిడీకి వెళ్ళి బాబా దగ్గర ఉండాలని షిరిడీకి వెళ్ళేవారు. అప్పుడు నిజంగానే ఆ పార్ట్నర్షిప్ నుంచి దీక్షిత్ గారిని తొలగిస్తారు ఆ కంపెనీ నుంచి. అయినా సరే దీక్షిత్ గారు ఏమాత్రం బాధపడకుండా, నాకు చాలా సంతోషం, నేను ఇంకా ఎక్కువ సమయం బాబా గారి దివ్య చరణాల దగ్గర గడిపే సమయం దొరికింది నాకు అని చెప్తారు. తర్వాత అప్పుడే సోలిసిటర్గా పరీక్ష పాస్ అయిన కొత్త వ్యక్తిని పురుషోత్తంరావు మార్కడే అనే యువకుడిని పెట్టుకొని మరో కంపెనీని ప్రారంభిస్తారు దీక్షిత్. ఆ యువకుడు ఒక్కడే ప్రాక్టీస్ చేయలేక ఆ యువకుడు కూడా వెళ్ళిపోతారు దీక్షిత్ గారి దగ్గర నుంచి. అయితే అంత పేరు ఉన్నవారు దీక్షిత్ గారు బాబా అలా అని ఆయన్ని వదిలేశారా అంటే కాదు. అదే సమయంలో ముంబైలో చాలా ప్రఖ్యాతిగాంచిన సోలిసిటర్ అయిన మోతీలాల్ అనే వ్యక్తి దీక్షిత్ గారిని తన పార్ట్నర్గా చేసుకొని దీక్షిత్ మోతీలాల్ సోలిసిటర్ కంపెనీ అని పెడతారు. మళ్ళీ అక్కడ దీక్షిత్ గారు తన పనిని మొదలు పెడతారు. కొన్ని రోజులు కేసులకు వాదించడం, కేసులు తీసుకోవడం, వెళ్ళడం అంతా చేస్తారు. తర్వాత ఎక్కువ కాలం మళ్ళీ షిరిడీకి వెళ్ళి బాబా గారి చరణాల దగ్గర ఉండాలనే తాపత్రయంతో ఎక్కువగా రావడం మానేస్తారు కంపెనీకి. అయినా సరే మోతీలాల్ అనే పార్ట్నర్ దీక్షిత్ పేరు ఉంటే చాలు అని అనుకునేవారు. అలా చాలా రోజులు ఉన్నప్పటికీ దీక్షిత్ గారు షిరిడీలోనే ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన డబ్బులను ఇచ్చేసేవారు మోతీలాల్. కానీ దీక్షిత్ గారు ఒకరోజు చెప్తారు మోతీలాల్కు, మీరు నిజంగా నా వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. నా మనసంతా బాబా చరణాల చెంత ఉంది. అక్కడి నుంచి నా మనసు ఇక్కడకు రాలేకపోతుంది. ఇంకా అక్కడే షిరిడీలో ఉండిపోతాను. కాబట్టి మీరు ఈ కంపెనీ నుంచి నన్ను తొలగించండి అంటే మోతీలాల్ గుడ్ విల్గా ఏం కావాలి అని అడుగుతారు. ఒక్కటి మాత్రం అడుగుతారు కాకా సాహెబ్ దీక్షిత్ గారు. ఆయన కూర్చునే ఆ ఛాంబర్ మాత్రం అలాగే ఉంచమని, ఆ టేబుల్ పైన ఉన్న బాబా గారి ఫోటోని తీయవద్దని మోతీలాల్ని అడుగుతారు. నిజానికి దీక్షిత్ గారు మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. కానీ మోతీలాల్ బాబా గారి పరమ భక్తుడుగా అవుతారు. ఆ విధంగా ఎప్పుడు బాబా దగ్గర ఉందామనే ఉండేవారు దీక్షిత్ గారు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా గారు ఏమి మాట్లాడినా అది తన బసకు వెళ్ళిన తర్వాత ఒక పేపర్ పైన రాసుకొని దానిని పరిపరి విధాలుగా చదువుకుంటూ ఆ మాట వెనక ఉన్న భావం ఏంటి, అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బాబా ఈరోజు ఎవరి కోసం ఈ మాట చెప్పారు అని అంత సాధన చేశారు దీక్షిత్ గారు. అందుకే బాబాకు దీక్షిత్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు నా కాకా అని అంటూ ఉండేవారు బాబా. బొంబాయిలో శ్రీమంతుడైన లాయర్గా ఉంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులవి. ఒకసారి దీక్షిత్ ఒక ట్రంకు పెట్టి నిండా రూపాయి నాణాలను తీసుకొని షిరిడీకి వచ్చారు. అవి అతడొక రాజ సంస్థానంలో సంపాదించుకున్న డబ్బు. అతడు ఆ ట్రంకు పెట్టి బాబా ముందుంచి, బాబా ఇదంతా మీదే, ఇందులో నాదేమీ లేదు అన్నారు. బాబా వెంటనే అలాగా అని అందులో నుండి 2 చేతులతో కాసులు తీసి డబ్బుల కోసం ఈగల్లాగా ఆయన చుట్టూ చేరిన వారికి పంచేశారు. చూస్తుండగానే ట్రంకు పెట్టంతా ఖాళీ అయిపోయింది. దీక్షిత్కు స్నేహితుడు, వృత్తిరీత్యా సబ్ జడ్జి అయిన గార్డే కాకాముఖంలో భావాలను నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కాకాముఖంలో కించిత్ అయినా మార్పు లేదు. మరొకప్పుడు దీక్షిత్ ఒక ఆవును కొన్నారు.
బాబా దాని కేసి చూసి, ఇది ఒకప్పుడు జాల్లాలోని ఒకనికి చెందినది, అంతకుముందు ఔరంగాబాదులో ఒకరికి చెందినది, ఇంకా ముందు ముందు ఇది మహల్సాపతికి చెందినది. నిజానికి ఎవరి సొత్తో అల్లాకే ఎరుక అన్నారు. లౌకికమైన సంపదలు అస్థిరమని, అశాశ్వతమని, నిజానికవి సృష్టికర్త అయిన భగవంతునికి చెందినవేనని వారి భావం. వాటిపై మమకారం పెంచుకోవటం దుఃఖాన్ని కొని తెచ్చుకోవటం తప్ప మరేమీ కాదు అని బాబా ఉద్దేశం. ఒకసారి షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్కు జ్వరం వచ్చింది. అప్పుడు బాబా విల్లేపార్లేలోని నీ బంగళాకు వెళ్ళు, ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత అదే తగ్గిపోతుంది, భయం లేదు, నీవు మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవ్వ కేసరి తింటూ ఉండు అన్నారు. అతడు ఇల్లు చేరాక జ్వరం పెరుగుతూ ఉండడంతో డేమాంటే అను డాక్టరు చూపించారు. అతడు రోగిని మంచంలో నుంచి కదలవద్దని చెప్పి మందులు రాసి ఇచ్చారు. కానీ కాకా మాత్రం మందులేవి వేసుకోకుండా తన ఉయ్యాలలో బల్ల మీద కూర్చొని బాగా నెయ్యి పోసిన రవ్వ కేసరి రోజూ తింటూ ఉన్నారు. అది చూసి వైద్యుడు ఆశ్చర్యపోయారు. మరొక డాక్టర్తో కలిసి అతనిని పరీక్ష చేసి అతడు అలా చేస్తే ఎంతో ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాకా అతనితో, మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా 4 కబుర్లు చెప్తారని మిమ్మల్ని పిలిపించుకున్నాను. బాబా చెప్పారు గనక ఈ జ్వరం ఎలాగో కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట రాదులేండి అన్నారు కాకాసాహెబ్. అతడొక పకీరు వలలో చిక్కి తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడని అనుకున్నారు ఆ డాక్టర్లు. కానీ త్వరలో జ్వరం తగ్గిపోయింది. 9 రోజుల కల్లా అతడు స్వస్థుడవడంతో ఆ వైద్యులిద్దరూ ఆశ్చర్యపోయారు. మరొకప్పుడు బాబాకు మాల వేసి 25 రూపాయలు దక్షిణ సమర్పించాలని అనుకున్నారు కాకా. అతడు మాల వేయగానే బాబా, ఈ మాల 25 రూపాయలు కోరుతుంది అన్నారు. కాకా పరవశించి దక్షిణను సమర్పించుకున్నారు. మరో రోజు అతడు ద్వారకామాయికి రాగానే, బాబా, నీవీ రోజు నాకు అన్ని సేవలు చేస్తున్నావు కానీ తాంబూలం ఇవ్వటం లేదేమి, ఒక్క ఆకు ఇవ్వు అని చేయి చాచారు. నిజమే, అతడు ఆ రోజు పూజలో తాంబూలం సమర్పించడం మర్చిపోయారు. ఆ సంగతి గుర్తించి వెంటనే అది సమర్పించుకున్నారు దీక్షిత్. సాయి తనను అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నారని అతడికి అంతకంతకు దృఢపడింది. అంతేకాదు, ఒకరోజు కాకాకు నాగ్పూర్లో అతని సోదరుడు జబ్బు పడ్డాడని జాబు వచ్చింది. అతడు వెంటనే ఆ జాబు బాబాకు చూపించి, నా తమ్ముడు జాబు రాసినా వాడికేమీ సహాయం చేయలేకపోతున్నాను బాబా అని వాపోయారు. అతడికి సహాయం నేను చేస్తాను అని అన్నారు బాబా. కానీ కాకాసాహెబ్ దీక్షిత్కు ఏమీ అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత మరొక జాబు వచ్చింది. సరిగ్గా సాయి అలా అన్న సమయంలో నాగ్పూర్లోని అతని తమ్మున వద్దకు సాధువు వచ్చి సేవ చేసి జబ్బు తగ్గించి వెళ్ళిపోయారని తెలిసింది. బాబా తన భక్తులనే గాక వారి ఆప్తులను కూడా కాపాడుతారు అని మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇతనికి సాయి ప్రసాదించిన ఇతర అనుభవాలు సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. ఇలాంటి సంఘటనలు అనేకం కాకాసాహెబ్ దీక్షిత్ గారు డైరీలో పొందుపరిచారు. దీక్షిత్ గారు ఫిబ్రవరి 11, 1914 తన డైరీలో ఈ విధంగా రాసుకున్నారు. చోటా భయ్యా పరులేకర్ హర్దార్ మెజిస్ట్రేట్ ఆమ్లపితంతో బాధపడుతూ ఉండేవాడు. ఏమి తిన్నా వాంతి అయిపోతూ ఉండేది. ఎందరో వైద్యులకు చూపించుకున్నారు, మందులు ఇచ్చారు, కానీ తగ్గలేదు. చివరకొక వైద్యుడు, ఇక నుంచి ఇతనికి ఏ మందులు ఇవ్వవద్దు, అతని వ్యాధి సత్పురుషుల అనుగ్రహంతో తగ్గవలసిందే అన్నారు. మందులు మానేసి 5-6 సంవత్సరాల తర్వాత కొందరు మిత్రులతో కలిసి ఒక గురు పౌర్ణమి నాడు బాబా దర్శనానికి షిరిడీకి వచ్చారు. నాటి వేడుక అయిన మర్నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతడు తన అనుచరులతో మసీదులోకి వచ్చి బాబా పాదాల వద్ద కూర్చున్నారు. ఇంతలో అంతలో మైసీబాయ్ అనే పిలిచే ఒక ఇల్లాలు అక్కడికి వచ్చింది. బాబా ఆమెతో, మహిషి, ఆలస్యంగా వచ్చేవే అన్నారు. తనకు పైత్యంగా ఉంది, అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పింది మహిషీబాయ్. బాబా నవ్వి, నువ్వు అతిగా తింటున్నావు, అందుకే పైత్యం వచ్చింది అన్నారు. అప్పుడు ఆ బాధ తగ్గించమని ఆమె కోరింది. బాబా కొద్దిసేపు మౌనంగా ఉండి చోటా భయ్యాను చూపుతూ, ఈ సోదరుడు కూడా చాలా కాలంగా ఆ పైత్యంతో బాధపడుతూ ఉన్నాడు.
అన్నారు బాబా. అప్పుడు అతని సోదరుడు వీనికి పైత్యం ఉన్నదని చికిత్సలెన్ని చేసినా విఫలమయ్యాయని అన్నాడు. అప్పుడు బాబా ఇక నుంచి మందులన్నీ ఆపివేయాలి. ఇక ఇతనికి ఆ బాధ ఎన్నడూ కలగదు అన్నారు. ఆ రోజు నుంచి అతనికి ఆమ్లపితం 10, 12 సంవత్సరాలుగా ఎన్ని మందులు తీసుకున్న తగ్గని వ్యాధి బాబా అలా అనగానే మటుమాయమైపోయింది. మళ్ళీ మరొక రోజు వాజేతో నీవిక్కడేం చేస్తున్నావు అన్నారు బాబా. వాజే మసీదులో నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు బాబా మసీదులో చేయవలసిన పని ఏదైనా ఉంటే చెయ్యి అన్నారు. మరో రోజే అక్కడెంతో పనిచేస్తూ ఉండే పండిత్ జబ్బు చేసింది. బాబా ఆదేశానుసారం అతడు స్వస్థుడయ్యేదాకా వాజే పనిచేస్తూ ఉండవలసి వచ్చింది. ఈ కాకాసాహెబ్ దీక్షిత్ గారు రాసుకున్న అనుభవాల్లో విషయాలు, మరెన్నో విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం మరికొన్ని వీడియోల్లో మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.